ఎక్కడున్న ఏఆర్ డైరీ ఇచ్చినట్టు చూపిమనండి చాలు మాట్లాడదాం. జూన్ 12 నుంచి ఇచ్చింది. జూన్ 12 ఎవరండి అధికారంలో ఉన్నది? ఎవరి చేతిలో ఉన్నాయండి సిస్టమ్స్ మొత్తం? జూన్ 12 కన్నా ముందు 1 గ్రామ్ నెయ్యి ఒక్క ఎంఎల్ నెయ్యి ఇచ్చిందా ఏఆర్ డైరీ? లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని చెప్పి ఎలా మాట్లాడతారండి? ఎలా మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని ఏ ఆధారాలతో మాట్లాడతారు? ఏ ల్యాబ్ ధృవీకరించింది? ఏ విచారణ సంస్థ ధృవీకరించింది? సరే ఓకే, కోర్టులో ఉన్నది సిట్ ఉన్నది కదా, తర్వాత చూద్దాం, దాని మీద డిస్కషన్ వెళ్తూ. నేను మాట్లాడాలి సార్. నేను ఒక్క విషయం మాట్లాడు. మోకా ఆనంద్ సాగర్ గారు ఫస్ట్ మొదలెట్టడమే కోర్టులో ఉన్న అంశం గురించి మనం మాట్లాడకూడదండి. అది మన కోర్టు ధిక్కారం చేసినట్టే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కోర్టులో ఉంది. మీరు మాట్లాడడం మానేశారా? గంటలు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడారు. కోర్టు వ్యాఖ్యల మీద మాట్లాడకూడదు అంటున్నా, కోర్టులో ఉన్న దాని గురించి కాదు. వినాలి సరిగ్గా శేఖర్ రెడ్డి, కోర్టు వ్యాఖ్యల మీద నేను మాట్లాడని చెప్పాను. తీర్పులు ఇచ్చారు, మీడియా సంస్థలు తీర్పులు ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కోర్టులో ఉన్నాయి. కానీ మీరు శేఖర్ రెడ్డి, కోర్టు వ్యాఖ్యల మీద మాత్రమే నేను మాట్లాడనని చెప్పా, కోర్టులో ఉన్న దాని గురించి కాదు. జడ్జిల వ్యాఖ్యల మీద, కోర్టు వ్యాఖ్యల మీద మాట్లాడకూడదని నేను చెప్పా. తర్వాత ఏ నెలలో ఇచ్చారు, జూన్ లో ఎవరు అధికారులు ఉన్నారు అని అడుగుతున్నావు నువ్వు. జూన్ లో అధికారం మేమున్నా, అంతకు ముందు దానికి టెండర్లు ఇచ్చింది మీరు, నందిని నెయ్యిని క్యాన్సిల్ చేసింది మీరు, కొత్త టెండర్లు పిలిచింది మీరు, రివర్స్ టెండర్ అని చెప్పుకున్నది మీరు, ఆదా చేసామని చెప్పుకున్నది మీరు, పొదుపు చేసుకున్నామని చెప్పుకున్నది మీరు, డబ్బులు కొట్టుకున్నది మీరు, అక్కడ దోచుకున్నది మీరు, తిరుపతిలో రెడ్లందరూ కలిసి లడ్డులు కల్తీ చేసింది మీరే 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 ఇంకెందుకు బుకాయిస్తావు? నీ మాటలు ఎవరు నమ్ముతారు? ఇప్పుడు నీ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి మాటలు ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్ముతారు? మీ మాటలు నమ్మకే కదా మిమ్మల్ని 11 సీట్లకి పడగొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా ఏంటి లేనిపోయిన మాటలు? ఎందుకు వచ్చిన మాటలు? మీరు పొరులు దండాలు పెట్టినా, అటు ఇటు తిరిగి మీరు దండాలు పెట్టినా, హై జంపులు చేసినా, లాంగ్ జంపులు చేసినా 5 ఏళ్ల వరకు మీ మాట ఎవరు విండు. మీరు చెప్పేది ఎప్పుడు ఇదే పరిస్థితి లేదు. మీరు ఏం చేశారో 5 ఏళ్లలో, ఎలా ఏడిపించారో రాష్ట్రాన్ని, ఎలా పీడించారో, ఎలా దోచుకున్నారో, ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసు. కాబట్టి అందరూ మీకు మెదడులో ఉండాల్సిన అధికారులు ఉంటాయి. ఆనంద్ సార్ గారు, శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు నెయ్యి ఎలా వచ్చింది, ఏంటి వచ్చింది అన్నది సుప్రీం కోర్టులో దానికి విచారణ జరుగుతుంది, అది చెప్తారు. నెక్స్ట్ సిట్ రిపోర్ట్ వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. దాని మీద మనం పంచాయతీ పెట్టలేం. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై ఎవరు కూడా వ్యాఖ్యానించకూడదు. అదే అంటారు. ఇప్పుడు అన్న చూడండి ఏమొస్తుందో. జూన్ 12 తర్వాత ఎవరైనా అధికారంలో ఉంది? చంద్రబాబు నాయుడు లేకపోతే మేమా? ఏం గుట్టిగా పళ్ళు తమ్ముతున్నారా? మీరు ఏం చేస్తా ఉన్నారా? జూన్ 12 ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు మీరు? జూన్ 23 బయటకు వస్తే ఒక్క కేసు ఏం మాట్లాడతావు శేఖర్ రెడ్డి? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదా? వెంకటేశ్వర స్వామి రైట్, ఓకేనండి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు అబ్జెక్షన్ ఉంటే అది డిస్కస్ చేద్దాం. శేఖర్ ఉమ్మేసే రోజు ఉంది. ఒకటి సార్, వర్మ గారు, మాట్లాడే వాళ్ళకి ఒక రైమ్ ఉండాలి, పద్ధతి ఉండాలి, తల ఉండాలి, తోక ఉండాలి, సుత ఉండాలి, మొదలు ఉండాలి. సుత మొదలు లేకుండా, తల తోక లేకుండా మాట్లాడే వాళ్ళకి డిబేట్ పిలిస్తే ఎట్లా సార్? నాకు అర్థం కాదు. ఇదేంటండి ఇటువంటి వ్యక్తులు? ఎతవాడు మాట్లాడేది వినరు, జరుగుతున్నది చూడరు, వాస్తవాలు మాట్లాడరు, ఏదో కథలు చెప్తారు, పిట్ట కథలు, ఏదో ఈ సొల్లు విని జనాలు చెవులు చిల్లులు పడిపోయాయి. గతవత్సరంతా కక్కారు 5 సంవత్సరాలు, సరిపోలేదా? సొల్లు మహాసభలు పెట్టుకుని దాన్ని అధ్యక్షుడిగా చేసుకోండి జగన్మోహన్ రెడ్డి. పర్సనల్ గా వద్దు, డిబేట్ లో సాగిద్దాం. ఒక నిమిషం. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడు. భాష నీకు మొన్న కూడా ఇచ్చిన వార్నింగ్ మళ్ళీ ఇస్తున్నా. నువ్వు భాష సరిగ్గా మాట్లాడకపోతే 4 కూల్చేస్తున్నా కొడక. పిచ్చి ఏంట్రా నీ భాష? ప్లీజ్ ఆనంద్ సార్ గారు పర్సనల్ వద్దు. అరుణ గారు రెస్పాండ్. అరుణ గారికి ఇవ్వండి. వెయిట్ ప్లీజ్ అండి, పర్సనల్ వద్దు. అరుణ గారు సారీ సార్. అరుణ గారికి ఇవ్వండి. అరుణ గారు సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. అరుణ గారు రెస్పాండ్. సార్, ఇవాళ కోర్టులో లడ్డుకు సంబంధించి వచ్చినటువంటి విషయంలో ప్రధానంగా సుప్రీంకోర్టు లడ్డులో